ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అందరికీ సూట్ అవుతుందా? ది సింపుల్ ఆన్సర్ ఇస్ నో. మీ ప్రోటీన్ ఇంటేక్ లో అయితే, హార్మోనల్ ఇష్యూస్ లైక్ పీసీఓడి, థైరాయిడ్ ఉంటే, అండ్ బీపీ ఆల్వేస్ లో ఉంటే, అసిడిటీ ప్రాబ్లమ్, స్ట్రెస్ హైగా ఉంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ క్యాన్ బ్యాక్ ఫైర్. వెయిట్ లాస్ బదులు వీక్నెస్, హెయిర్ ఫాల్, క్రేవింగ్స్, మెటబాలిజం స్లో అవుతుంది. ఎందుకంటే పీసీఓఎస్లో ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. కార్టిజాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ లాంగ్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఆ స్ట్రెస్ హార్మోన్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలా సెట్ కాదు. అండ్ నెక్స్ట్ థైరాయిడ్లో ఆల్రెడీ మెటబాలిజం స్లో ఉంటుంది. సో ఇలా లాంగ్ హవర్స్ ఫాస్టింగ్ చేస్తే ఇంకా మెటబాలిజం స్లో అవుతుంది. అందుకే కొన్ని కేసెస్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సూట్ కాదు. అండ్ ఆల్సో లో బీపీ ఉన్న వాళ్ళకి సెట్ కాదు. వాళ్ళకి ఆల్రెడీ డిజీనెస్, వీక్నెస్, షుగర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే బీపీ ఇంకా తగ్గుతుంది, ఫెయింటింగ్ రిస్క్ ఎక్కువ అవుతుంది, హెడేక్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరు చేయొచ్చు? హెల్దీ హార్మోన్స్, నార్మల్ బీపీ, గుడ్ ప్రోటీన్ ఇంటేక్, లో స్ట్రెస్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఫాలో ఫర్ నో మిత్స్, ఓన్లీ న్యూట్రిషన్ సైన్స్. సాయిలతాస్ న్యూట్రిఫైల్.